చూసే కనులకు ఆహ్లాదం, మనసుకు భక్తి భావం, ఆధ్యాత్మికతతో నిండిన పవిత్ర క్షేత్రం. అది తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో వెలిసిన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం. పచ్చని కొండల నడుమ ప్రకృతి ఒడిలో కూర్చున్న ఈ ఆలయం శ్రీ ఆంజనేయ స్వామి భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కొండపైకి ఎక్కే ప్రతి అడుగు భక్తిలోకి తీసుకెళ్తుంది. పురాణాల ప్రకారం ఏళ్ల క్రితం ఒక గొర్రెల కాపరి తనను కలలో దర్శనమిచ్చిన స్వామివారి ఆదేశంతో ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. ఈ రోజు నుంచి ఈ క్షేత్రం మహిమ మరింత విస్తరించింది. ఇక్కడి స్వామివారు సంకట మోచనుడుగా ప్రసిద్ధి చెందారు. ఎలాంటి కష్టాలు వచ్చినా స్వామిని ప్రార్థిస్తే తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ప్రత్యేకంగా విద్యార్థులు, ఉద్యోగార్థులు ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీర్వాదం కోరుతారు. వారి కోరికలు నెరవేరాయని అనుభవాలు కూడా చాలానే వినిపిస్తాయి. ఈ క్షేత్రానికి మరో ప్రత్యేకత, కొండపైకి వెళ్లే మార్గం మెట్ల దారిలో ఎక్కుతూ జై హనుమాన్ అంటూ చేసే నామస్మరణ భక్తుల్లో ఒక ప్రత్యేక ఉత్సాహాన్ని నింపుతుంది. అలాగే రోడ్డు మార్గం ద్వారా కూడా సులభంగా ఆలయానికి చేరుకోవచ్చు. కానీ మెట్లెక్కుతూ వెళ్లడం భక్తుల పవిత్రంగా భావిస్తారు. కొండగట్టు ఆలయం చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఎత్తైన కొండలపై నుంచి కనిపించిన పచ్చని అడవులు చూసే వారిని మరొక లోకానికి తీసుకెళ్తాయి. ప్రత్యేకంగా ఉదయం, సూర్యోదయం, సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఇక్కడి దృశ్యాలు మరింత అందంగా కనిపిస్తాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాలు కూడా ఎంతో వైభవంగా ఉంటాయి. ప్రత్యేకంగా హనుమాన్ జయంతి సందర్భంగా వేలాదిగా భక్తులు ఆలయానికి తరలివస్తారు. అలాగే శనివారాలు, పౌర్ణమి రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ ఆలయంలో జరిగే పూజలు భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని అందిస్తాయి. అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక సేవలు భక్తుల మనసులను పరవశింపజేస్తాయి. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, భక్తి, విశ్వాసం, ప్రకృతి కలిపిన ఆధ్యాత్మిక క్షేత్రం. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా నిలిచిన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం భక్తులకు ఆశ్రయంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా కొనసాగుతుంది. జై శ్రీ ఆంజనేయ స్వామి.